ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఈ నల్లని మాస్క్ నా ముఖానికి మీకున్న మధ్యలో ఫేస్ కనబడకుండా అడ్డంగా ఉంది. అవునా? ఏ విధంగా అయితే ఈ మాస్క్ అడ్డంగా ఉన్నప్పుడు మనకి ఇబ్బందిగా ఉందో, దేవుడికి మనకి మధ్యలో పాపం ఉన్నప్పుడు దేవుడికి అంతకన్నా ఘోరంగా ఉంటుందండి, ఇబ్బందిగా. ఎందుకంటే తన బిడ్డలం కదా. అరే, నా బిడ్డ హృదయం నాకు తెలుసు, కపటం తెలుసు, నాటకం తెలుసు, ఏం చేస్తుందో తెలుసు, వచ్చి నా సన్నిధికి వచ్చి పాపాలు ఒప్పుకోకుండా వెళ్ళిపోతుందని దేవదేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. అందుకే పాప సంకీర్తన అనే సాంగ్యము మన కనతలైన కథోలిక శ్రీసభలో దేవుడు మనకిచ్చిన అమూల్యమైన అవకాశం. దీని ద్వారా దేవుడికి మనం దగ్గరగా అవ్వడానికి ఆ దేవాదేవుడే మనకు ఈ అభిషక్తులను, గురువులను, పవిత్రాత్మను ఊది, ఇదిగో మీరు ఎవరి పాపములైనా క్షమించినా నేను వారి యొక్క పాపములు క్షమిస్తాను, ఎవరి పాపములైనా క్షమింపకపోతే నేను క్షమించను అని యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో క్లియర్గా దేవుడు సెలవిస్తున్నాడు. మరి పాపం ఉన్నవాడు బాగుపడడు కదా. పాపాన్ని ఒప్పుకుంటే బాగుపడతాం కదా. ఒప్పుకుందాం మరి, సరేనా? గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.